ఎస్ తెలంగాణ తిరగబడుతోంది. హైడ్రా బుల్డోజర్ ఇండ్లనే కాదు బతుకుల్ని కూడా ఛిద్రం చేస్తోంది. సో ఇప్పటికే హైదరాబాద్లో హైడ్రా ఎంత విధ్వంసం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. సో తాజాగా మూసీ బాధితులు కూడా అక్కడ మూసీ సుందరీకరణ పేరుతో అక్కడ ఉన్నటువంటి వేలాది మందిని అక్కడి నుంచి తరలించి ఆ ఇండ్లన్నీ కూల్చివేతకు అక్కడ రంగం సిద్ధం చేసి మార్క్స్ పెట్టింది. సో దీంతో ఇవాళ తెలంగాణ భవన్కు అక్కడ బాధితులు క్యూ కట్టారు. తెలంగాణ భవన్ వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంది. అయితే ₹1 ఫీజు తీసుకోకుండా బాధితుల పక్షాన కోర్టులో పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ లీగల్ నెంబర్స్ సెల్ నెంబర్ కొన్ని 3 ఇచ్చింది. దాంట్లో లీగల్ సెల్ నెంబర్ 8143726666 అనేది బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ నెంబర్. అలాగే లాయర్ల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 8125535604 ఒక నెంబర్ అండ్ మరో నెంబర్ 9247817735. ఇది బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించింది. అట్ ద సేమ్ టైం గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉందని మనం చూస్తున్నాం. బాధితులకు అండగా బాసటగా తెలంగాణ భవన్ వాళ్ళకి భరోసాగా నిలిచింది. అట్ ద సేమ్ టైం పోలీసు కంచెల్లో అక్కడ గాంధీ భవన్ ఉంది. అక్కడ ఎవరికి కూడా గాంధీ భవన్ దగ్గరికి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఎట్లా పోలీసు బలగాలు అక్కడ మోహరించాయో మనం చూసాం. హైడ్రా బాధితులు మూసీ బాధితులు అందరూ కూడా తమ గోడు చెప్పుకోవడం కోసం తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. గాంధీ భవన్ కూడా వస్తారేమో అని గాంధీ భవన్కి రాకుండా అక్కడ పోలీసు వెహికల్స్ మనం చూస్తున్నాం, పోలీసు పహారా మనం చూస్తున్నాం, పోలీసు బలగాలు మనం చూస్తున్నాం. ఎస్ లివిల్ మనం చాలా క్లియర్గా మనం చూస్తున్నాం తెలంగాణ భవన్లో ఎంత భరోసా కల్పించారు వాళ్ళ బాధితులకు అనేది. అట్ ద సేమ్ టైం గాంధీ భవన్ మొత్తం ముళ్ళ కంచాలు, పోలీసు పహారాలు. సో ఇదేనా ప్రజాపాలన అనే ప్రశ్నలు ప్రజలు వేస్తున్నారు. ఇవాళ ఎగ్జాక్ట్లీ ప్రజాపాలన అని చెప్పేసి ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చి అందులో మేము అందరినీ కలుస్తాం, అందరి నుంచి అర్జీలు తీసుకుంటామని చెప్పేసి గొప్పగా చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆ ప్రజాభవన్ను ఏదైతే ప్రజావాణి ఉందో దాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇటీవలనే గాంధీ భవన్కు ఆ వేదికను మార్చారు. ఇవాళ మరోసారి కూడా ప్రజాభవన్ అని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా వారిపైన ఎలాంటి నమ్మకము భరోసా లేకపోవడంతో ఇవాళ తెలంగాణ భవన్కు క్యూ కట్టారు బాధితులంతా కూడా. ఇటు మూసీ రివర్ బెడ్ ఏదైతే ఉందో వారితో పాటు హైడ్రా బాధితులు కూడా ఇవాళ తెలంగాణ భవన్కి వస్తే మాకు భరోసా లభిస్తుంది, తెలంగాణ భవన్కి వస్తే మా బతుకులు కొంతలో కొంత మెరుగైతాయి, మా బతుకులకు ఒక భరోసా లభిస్తుంది అని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ భవన్కి ఇలా క్యూ కట్టిన పరిస్థితి. వారు వచ్చిన దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ భవన్లో వారికి ఒక భరోసా అనేది నింపారు, ఒక ధైర్యం అనేది నింపారు. ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వారిని ఓదార్చిన పరిస్థితి వల్ల మనకు తెలంగాణ భవన్లో కనిపించింది. కానీ అదే గాంధీ భవన్లో ముళ్ళ కంచెలు అడ్డమేసి ఎవరైనా బాధితులు వస్తే అక్రమంగా అరెస్టు చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం ఇవాళ గాంధీ భవన్ వేదికగా కనిపించింది. అంతేకాకుండా ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా భవిష్యత్తుకు భరోసానిస్తుందని మరోసారి కూడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ అడ్వకేట్లను సైతం మేమే సమకూరుస్తాం, మీ బాధలన్నీ మాకు చెప్పారు, మేము విన్నాం, మీ ఒక్కొక్కరి బాధ వర్ణాతీతం అని చెప్పేసి కూడా చెల్లించిపోయిన ఆ బీఆర్ఎస్ నేతలు వారికి అండగా ఉండేందుకు లీగల్ టీమును సైతం వారికి అండగా ఉంచారు. వారు లీగల్ టీం రేపటి నుంచి వారికి సంబంధించిన ఎవరైతే వారికి ఉన్నాయో పత్రాన్ని తీసుకురండి, మేము ఖచ్చితంగా మీ పరంగా మేము న్యాయంగా పోరాడుతాం, న్యాయపరంగా ఎలాంటి చిక్కులున్నా మీకున్న పత్రాన్ని తీసుకురండి, మేము న్యాయపరంగా హైకోర్టులో కేసులు వేస్తా, మీ నుంచి ₹1 కూడా తీసుకోమని చెప్పేసి ఇవాళ వారికి కొండంత ధైర్యం ఇచ్చింది తెలంగాణ భవన్ అని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే వాళ్ళ మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మాట్లాడారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్తున్నారు, అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సమ్ రిలీఫ్ కానీ ఓదార్పుగా కానీ భావించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు పైసా పోగు చేసుకుని వాళ్ళు కావాల్సిన విధంగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. సో ఇవాళ అక్కడి నుంచి ఖాళీ చేసి మాకేదో పరిహారం ఇస్తామంటే మమ్మల్ని వేరే చోట ఉంచుతామంటే కూడా ఒప్పుకునే పరిస్థితిలో కూడా అక్కడ ఏమీ కనిపించినట్టుగా అయితే ఉండట్లేదు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారు? బీపీఎల్ అంటే బిలో ప్రాపర్టీ లైన్ వారికి ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూపకల్పన చేశారు. ఎవరైతే గుడిసెల్లో నివాసం ఉంటున్నారో వారికి అక్కడ ఒక శాశ్వత గృహం నిర్మించి డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం భావిస్తే ఇవాళ డబుల్ బెడ్రూమ్ లాంటి ఒక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టుకున్న వారిని నేలమట్టం చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే మేము అసలుకే ఒప్పుకోము, మా ఇల్లులు మాకున్నాయి, మేము లక్షలు వెచ్చించి మేము ఇల్లులు కట్టుకున్నాం, మా ఇళ్ళని
ఇళ్లని వాళ్ళ నేలమట్టం చేస్తామంటే మేము ఎందుకు ఊరుకుంటాం? మాకు అన్ని అనుమతులు ఉన్నాయి. నాటి అసలు కాంగ్రెస్ మాకు పట్టాలు ఇస్తే ఇవాళ నకిలీ కాంగ్రెస్ మా ఇల్లులు కూలుస్తుందని చెప్పేసి కూడా బాధితులంతా కూడా వాపోతున్న పరిస్థితి మనం ఇవాళ స్వయంగా తెలంగాణ భవన్లో ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా డబుల్ బెడ్రూమ్లో ఒప్పుకోమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అవి ఎవరికి ఇస్తారు? మా పక్కనే చాలా మంది గుడిసెల్లో నివాసం ఉంటున్నారు, మా పక్కనే ఫుట్పాత్ల పైన నివాసం ఉంటున్నారు. వారికి ఇవ్వండి, వారిపైన మీరు మానవత్వం చూపండి, మా పైన కర్కశత్వం చూపి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటే మేము అసలుకే ఒప్పుకోమని చెప్పి తేల్చిన పరిస్థితి వల్ల మన తెలంగాణ భవన్లో ఉదయం